హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు డైరీస్. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నది యాక్షన్ హీరో విశాల్ కెరీర్లోని అత్యంత ప్రతిష్టాత్మకంగా వస్తున్న మకుటం టీజర్ గురించి. ఈ టీజర్ రిలీజ్ అయ్యాక సోషల్ మీడియాలో ఒక్కసారిగా భారీ చర్చ మొదలైంది. కారణం ఏంటంటే ఇందులో కనిపించిన మిస్టరీ, యాక్షన్ మరియు విశాల్ డిఫరెంట్ లుక్స్. ముందుగా టైటిల్ గురించి మాట్లాడితే మకుటం అంటే క్రౌన్, అంటే అధికారం, రాజ్యం, నాయకత్వం అనే అర్థాలు వస్తాయి. టైటిల్ చూసినప్పటి నుంచే ఇది సాధారణ కమర్షియల్ మూవీ కాదని క్లారిటీ వచ్చేసింది. టీజర్ ప్రారంభంలో కనిపించే విజువల్స్ చాలా డార్క్ గా, మిస్టీరియస్ గా ఉంటాయి. సముద్రం, పోర్ట్ ప్రాంతాలు, భారీ షిప్స్, యాక్షన్ ఎలిమెంట్స్ కనిపించడం వల్ల కథలో సముద్ర తీర ప్రాంతం లేదా హార్బర్ బ్యాక్ డ్రాప్ కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న ప్రధాన విషయం, విశాల్ 3 షేడ్స్ లో కనిపించాడా? టీజర్ లో విశాల్ ఒకే పాత్రలో కాకుండా 3 వేరే వేరే కాలాలలో లేదా 3 వేరే వేరే షేడ్స్ లో కనిపిస్తున్నాడని ఫ్యాన్స్ థియరీలు చెబుతున్నారు. ఒక లుక్ పూర్తిగా మాస్ లీడర్ లా ఉంది, ఇంకో లుక్ రఫ్ అండ్ వైలెంట్ గా కనిపిస్తోంది, మరో షేడ్ లో మిస్టరీ ఫ్యాక్టర్ ఎక్కువగా కనిపిస్తోంది. ఇది డ్యూయల్ రోల్ లేదా మల్టీలేయర్ క్యారెక్టర్ అయ్యే ఛాన్స్ ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఇక జీవి ప్రకాష్ బీజిఎం గురించి వస్తే, టీజర్ లో మరో హైలైట్ జీవి ప్రకాష్ కుమార్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి షాట్ కి హై ఇంటెన్స్ ఫీలింగ్స్ తీసుకొచ్చింది. యాక్షన్ ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. విశాల్ కు ఇది ఎందుకు స్పెషల్ అంటే, ఈ సినిమా విశాల్ కెరీర్ లో చాలా కీలకం. ఎందుకంటే ఇది ఆయన డైరెక్షన్ తో కూడా బలంగా అనుసంధానమైన ప్రాజెక్ట్ గా చర్చలో ఉంది. అందుకే అభిమానులు దీనిని విశాల్ కెరీర్ లో గేమ్ చేంజర్ మూవీగా చూస్తున్నారు. మొత్తానికి మకుటం టీజర్ చూస్తే ఇది రెగ్యులర్ కమర్షియల్ మూవీలా కాకుండా యాక్షన్, మిస్టరీ, ఎమోషన్ మిక్స్ అయిన భారీ ప్రాజెక్ట్ లా కనిపిస్తోంది. విజువల్స్, బీజిఎం, విశాల్ స్క్రీన్ ప్రెజెన్స్ అన్ని కలిపి టీజర్ కు మంచి హైప్ తీసుకొచ్చాయి. జూలై 2026లో రిలీజ్ లక్ష్యంగా ప్రచారం జరుగుతుంది. మరిన్నిటువంటి టాలీవుడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.